హాయ్ హలో, మీరు చూస్తున్నారు ఎఫ్ఈ కుకింగ్. నేను మీ సుజిత్. సో బేసిక్గా మీ ముందుకి ఎన్నో ఐటమ్స్ తీసుకొస్తూ ఉంటాను. బేసికలీ ఐఎమ్ అ ఫుడీ. సో ఇవాళ మనం ఎక్కడున్నాం అంటే శ్రీనగర్ కాలనీ కొబ్బరిల్లు. సో రీసెంట్గా ఇంత ముందు రావడం ఇక్కడ జరిగింది. బట్ మళ్ళీ మీకోసం ఒక మంచి ఐటమ్ మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను. అంటే నేను కాదు, లోపల చెఫ్ చాలామంది ది బెస్ట్ చేస్తారంట దమ్ బిర్యానీ. బేసిక్గా హైదరాబాద్ అంటేనే దమ్ బిర్యానీ చాలా ఫేమస్. సో మరి అది ఎలా చేస్తారు, దాంట్లో కొన్ని మిక్స్ చేస్తారు కదా. సో అవన్నీ ఏంటి, టేస్ట్ ఎలా ఉండబోతుందో ఏంటో అన్నీ తెలుసుకుందాం. నేను అడిగున్నా. మరి మీరు, నేను టేస్ట్ చేయడానికి చాలా సూపర్ ఎక్సైట్గా ఉన్నాను. టేస్ట్ చేయాలంటే లోపలికి వెళ్ళాలి. సో ఇప్పుడు హైదరాబాద్ది దమ్ బిర్యానీ. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, సో అన్నీ ఒకసారి మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో భయ్యా హాయ్, మీ పేరు? నా పేరు బద్రి. బద్రి, ఏ సూపర్. సో ఇప్పుడు మాకు ఇవి చేసి చూపిపోతున్నారు కదా దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ. సో ఏమేమి క్వాంటిటీ ఎంత వేసుకోవాలి, ఏమేమి వేసుకోవాలి? ఇది కొత్తిమీర, పుదీనా, అది లెమన్ వాటర్, ఓకే, ధనియా పౌడర్, పసుపు, మిర్చిలు, ఓకే, ఇలాచి పౌడర్, ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం అండ్ ఆయిల్, గరం మసాలా. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఇదేంటిది, ఫ్రైడ్ ఆనియన్, ఓకే, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి, పసుపు, నెక్స్ట్ సాల్ట్, ధనియా పౌడర్, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇలాచి పౌడరు, గరం మసాలా, ఆయిల్. ఎన్ని లెమన్స్ అవి? ఇవి ఒక 10 ఎంఎల్స్. మిక్సర్, ఓకే. పెరుగు ఎంత వేయాలన్నా? ఇప్పుడు దానికి సరిపడా వేసుకోవాలండి. దానికి అంటే ఎంత క్వాంటిటీ అదంతా చికెన్? అది 4 kgs అండి, దానికి 2 kgs ఇస్తాం మేము. కొంచెం టేస్ట్ బాగాలంటే కొంచెం గీ యాడ్ చేయాలి. ఫ్రైడ్ ఆనియన్, సో భయ్యా ఇప్పుడు ఇది హాట్ వాటర్, అది నెక్స్ట్ బియ్యం దాంట్లో వేస్తారు కదా, రైస్, ఇందులో గరం మసాలా వేసుకోవాలి. ఓకే, ఫస్ట్ అవి ఇవ్వాలి, ఓకే. ఆయిల్ కూడానా?
సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్. ఇది క్రిస్టల్ సాల్టా? అంటే బేసిక్గా మామూలుగా చిన్నగా సన్నగా ఉంటుంది సాల్ట్, అది వేసుకోవచ్చా లేకపోతే ఏదైనా వేసుకోవచ్చా? లేదండి, ఈ సాల్ట్ వేయాలండి. క్రిస్టల్ సాల్ట్ వేయాలి. నెక్స్ట్ కొత్తిమీర. సో ఆల్రెడీ ఇవి కడిగి పెట్టుకున్న రైసా? నానబెట్టుకున్నామండి. నానబెట్టుకున్నా. ఏంటి బ్రోది? సాఫ్రాన్. సాఫ్రాన్. ఫ్రైడ్ ఆనియన్. ఇది ఆవిరి పోకుండా ఉండడానికి దమ్ వినిగర్. ఇంకా ఆల్మోస్ట్ ఎంత టైం పడుతుంది? ఇది మ్యాక్సిమం 25 minutes లోపు అయిపోద్దండి. దమ్. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నేను 4 years నుండి చేస్తున్నాను. 4 yearsకే. ఫెంటాస్టిక్. అయితే ఎవరన్నా కస్టమర్స్ చాలా ఫెంటాస్టిక్గా ఉంది బిర్యానీ అని ఎవరన్నా చెప్పడం కానీ అలా జరిగిందా? జరిగింది, చాలాసార్లు జరిగింది. సో 4 years నుంచి చేస్తున్నారు కదా, సో చేస్తుంటే అలా ఇంకొంచెం ఇంకా టేస్ట్ ఎక్కువైపోతుంటుంది. సో ఇవాళ ఇంకా ది బెస్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం మా వ్యూవర్స్ కూడా అదే అనుకుంటున్నారు. సో మీరేమనుకుంటారు? ఇది డెఫినెట్గా ది బెస్ట్ వస్తుంది అంటారా? అవుతుందండి, కన్ఫామ్గా. డెఫినెట్గా. కన్ఫామ్. సో డెఫినెట్గా అయితే ఒక మంచి బిర్యానీని మాకు తినిపించబోతున్నారు. ఎస్ షూర్. దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టుంది. సో భయ్యా రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. చూద్దాం ఎలా వచ్చిందో ఏంటో, నాకైతే తినాలనిపిస్తుంది ఒకసారి. ఆ పీస్తో కలిపి కింద ఉంటుంది. సో మనకి సైడ్కి స్లోగా కొంచెంగా తీసుకోవాలి. Yes, sir. అంతేనా? పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని జస్ట్ క్లిక్ చేయండి. దాని పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, దాన్ని ఫడైన ఒకటి పేకండి. మేము చేసేది మీకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.